హైదరాబాద్లోని తెలంగాణ అసెంబ్లీ పక్కన ఉన్న పబ్లిక్ గార్డెన్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియంలో అరుదైన మమ్మీని మనం గమనించవచ్చు. అక్కడ దేశంలోనే ఈజిప్షియన్ మమ్మీల్లో 6 ఉన్నాయి దేశం మొత్తం మీద. 6 ఇదొక మమ్మీ కావడం విశేషం. ఈ మమ్మీలో దాదాపు ఈ మమ్మీని నవాజ్ నజీర్ జంగ్ అనే వ్యక్తి ఉస్మాన్ అలీ ఖాన్ నవాబ్ ఉస్మాన్ అలీ ఖాన్కు బహుమతిగా ఇచ్చారు. అప్పట్లో 1000 పౌండ్లతో దీన్ని కొనుగోలు చేసి దాన్ని ఆయనకు బహుమతిగా అందించారు. అయితే మమ్మీ ఏదైతే ఉందో ఆ మమ్మీని తిలకించేందుకు ప్రతిరోజు వచ్చే వందలాది సందర్శకుల్లో చాలా మంది ప్రారంభంలో ఉన్న ఈ మమ్మీ ఏదైతే ఉందో ఎలా దీన్ని తీసుకొచ్చారు, ఎప్పటిది 2000 సంవత్సరం నాటిదా అని విచిత్రంగా చూస్తూ ఉంటారు. 2400 సంవత్సరాలు కలిగిన ఈ మమ్మీ పేరు అసలు వాస్తవానికి చూసుకున్నట్టయితే టోలెమిక్ రాజవంశానికి చెందిన యువరాణి నైసుగా పేర్కొంటారు. అప్పట్లో దేహానికి పూర్తిగా రసాయనాలు పూసిన తర్వాత హైదరాబాద్ అంటే ఇతర దేశానికి చెందిన ఈ యువరాణి ఏదైతే ఉందో ఆ యువరాణి మృతదేహాన్ని అప్పట్లో మమ్మీగా రూపాంతరం చెందిన తర్వాత స్టేట్ మ్యూజియం ప్రారంభంలోనే ఈ మమ్మీని ఇక్కడ తీసుకొచ్చి ప్రదర్శించారు. దాదాపు 2004 సంవత్సరాల వయసు కలిగిన ఈ మమ్మీని తిలకించేందుకైతే ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తుంటారు. మ్యూజియం ప్రారంభంలోనే మొదటి అంతస్తులో ఉన్న ఈ మమ్మీని తిలకించేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఎలాంటి రసాయనాలు పూశారు, 2004 సంవత్సరాల కింద నిర్మించిన పొందుపరిచిన ఈ మృతదేహం ఏదైతే ఉందో ఇప్పటిదాకా ఎలా ఉంది, దీనికి వాడిన వస్తువులేంటి, రసాయనాలు ఏంటి అనే అంశాన్ని ప్రతి ఒక్క అంశాన్ని కూడా అక్కడ వాళ్ళ సంప్రదాయం ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, మృతి చెందినప్పుడు ఏ విధంగా ఖననం చేస్తారన్న అంశాలను కూడా పూర్తిగా అక్కడ పొందుపరిచారు. ఆ వివరాలను ప్రతి ఒక్కరు చదువుతూ అక్కడ ఇలా జరిగిందా, ఇంత విశేషం ఉందా అని ఆశ్చర్యం పొందుతూ ఉంటారు. మామూలుగా చూసుకుంటే ఈజిప్షియన్ మమ్మీలని కథల్లో వినడము, సినిమాల్లో చూడడము చేస్తుంటాం కాబట్టి కళ్ళెదుట ఇక్కడ హైదరాబాద్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియంలో కనిపిస్తున్న ఈ మమ్మీని ఏదైతే ఉందో దాదాపు 2004 సంవత్సరాల వయసు కలిగిన ఈ మమ్మీని తిలకించడంలో ప్రతి ఒక్కరూ ఆనందం పొందుతూ ఉంటారు. ఈ మమ్మీ కూడా ఆ స్టేట్ మ్యూజియం ఏదైతే ఉందో దాన్ని నిర్వహణలో సరైన శ్రద్ధ తీసుకున్నట్టయితే, ఈ మమ్మీ గురించి సరైన ప్రచారం కల్పించినట్టయితే విశేష ఆదరణ పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆధునిక పొగడలతో అనవసర రాద్ధాంతం చేస్తున్న ఇప్పుడు యువతకైతే ఈ మమ్మీ గురించి, విశేషాల గురించి, ఈ వారసత్వ సంపద గురించి తెలిసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా స్టేట్ మ్యూజియంను తిలకించే అవకాశం ఉంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇక్కడ స్థానిక నిర్వాహకులు, సిబ్బంది సరైన చర్య తీసుకోకపోవడం వల్ల ఈ మ్యూజియం ఏదైతే పూర్తిగా శిథిలావస్థకు చేరుపరుస్తుంది. దీన్ని కాపాడడంలో ప్రభుత్వాలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.